ఈ మందిరాన్ని ఆ రోజుల్లో ఎలా కట్టారో కానీ అసలు ఊహించుకుంటేనే అసలు అర్థం కావట్లేదా మీకు అసలు ఏంది అసలు. ఈ ప్రదేశంలోనే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు స్నానం అయితే ఆచరించాడు. అవును, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్నప్పుడు గోదావరి నది ఒడ్డున ఉండే ఒక అందమైన మహానగరమే పంచవటి. ఎక్కడో బ్రహ్మగిరిలో పుట్టి పంచవటి నాసిక్ గుండా ప్రయాణించి ఎక్కడో ఆంధ్రప్రదేశ్ అంతర్వేదిలో అయితే సంగమం అవుతుంది ఈ గోదావరి నది. 12 సంవత్సరాలకి ఒక్కసారి, అది అమావాస్య రోజున ఓపెన్ అయితే చేస్తారు. ప్రెజెంట్ చూస్తున్నారు కదా, తలుపులు మూసేస్తున్నారు, ద్వారాలు అయితే మూసేస్తున్నారు, తాళాలు వేసేస్తున్నారు. అన్నట్టు ఈ టెంపుల్లో ఏముంది తెలుసుకోవడానికి పూర్తి వీడియో అయితే చూడండి. నిజంగా ఈ వీడియో మాత్రం చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈవెన్ సైంటిస్ట్ కుడ్ నాట్ సాల్వ్ దిస్ మిస్టరీస్. అవునా మిగోస్, ఈ రామకుండ ప్రత్యేకత ఏంటంటే దహన సంస్కారాలు చేసిన తర్వాత అస్థికలు తీసుకొని వచ్చి ఈ రామకుండలో వేస్తే కరెక్ట్గా 3.5 గంటలో ఆ ఎముకలు, ఆ అస్థికలు అయితే నీళ్లుగా అయితే మారిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏనుగు ఆకారంలో మనకైతే ఒకటి కనిపిస్తూ ఉంది. అదేంటో తెలుసా? అది చూస్తున్నారు కదా మీకు, ఈ ప్రదేశంలోనే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు స్నానం అయితే ఆచరించాడు. అవును, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్నప్పుడు ఈ నాసిక్ పంచవటికి వచ్చినప్పుడు ఈ గోదావరి నదిలో వెనకాల చూస్తారు కదా, ఈ ప్రదేశంలోనే స్నానం అయితే ఆచరించాడు. దీని పేరే రామకుండ మిగోస్. ఈ రామకుండ గురించి చెప్పాలంటే చాలా చాలా మిస్టీరియస్గా ఉండేది, చాలా చాలా రహస్యాలు. ఈవెన్ సైంటిస్ట్ కుడ్ నాట్ సాల్వ్ దిస్ మిస్టరీస్. అవునా మిగోస్, ఈ రామకుండ ప్రత్యేకత ఏంటంటే దహన సంస్కారాలు చేసిన తర్వాత అస్థికలు తీసుకొని వచ్చి ఈ రామకుండలో వేస్తే కరెక్ట్గా 3.5 గంటలో ఆ ఎముకలు, ఆ అస్థికలు అయితే నీళ్లుగా అయితే మారిపోతాయి. నిజమే మిగోస్, ఇది ఇప్పటి నుంచి కాదు, కొన్ని యుగాల నుంచి అయితే కంటిన్యూ అవుతూ ఉంది. ఇది సైంటిస్ట్ కూడా అసలు ఈ మిస్టరీని సాల్వ్ చేయలేకపోయారు, ఈ పజిల్ని. స్టిల్ ఇట్స్ బీన్ ద మిస్టరీ ఫర్ మెనీ ఇయర్స్ అన్వర్డ్స్ అమిగోస్. బావు, ఏ బాత్ सच है क्या? यही पंचवटी, नासिक, रामकुंड में हड्डियाँ पानी बन जाती है क्या? सही बात है, सही बात है. यहाँ 3.5 घंटे के अंदर अस्थि की पूरा पानी हो जाता है. 3.5 घंटे के अंदर? 3.5 घंटे के अंदर. ठीक है. అన్నట్టు ఈ ప్రదేశం ఎక్కడుంది, ఈ మహత్యం అంతా ఎక్కడ జరుగుతుంది అని తెలుసుకోవడానికి వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఎందుకంటే బికాస్ ఈ ప్లేస్ ఇలాంటి ప్లేస్ కాదు, చాలా చాలా గొప్ప ప్లేస్, చాలా చాలా పవిత్రమైన ప్లేస్ ఇది. ఎందుకంటే మర్యాద పురుషోత్తమైన సాక్షాత్తు శ్రీ రామచంద్రుడు వనవాసం చేసిన ప్రదేశం ఇది. ఈ ప్రదేశం వచ్చి రామకుండు, సాక్షాత్తు శ్రీరామచంద్రుడు స్నానం ఆచరించిన ప్రదేశం. आप क्या काम करते हैं इधर? कुछ नहीं. स्कूल जाता नहीं. आप क्यों नहीं गया? छुट्टी. आज संडे है क्या? संडे भी जाना पड़ता है. संडे भी जाओ, है ना? इसलिए आप इधर आया आज. ఈ మందిరాన్ని ఆ రోజుల్లో ఎలా కట్టారో కానీ అసలు ఊహించుకుంటేనే అసలు అర్థం కావట్లేదా మీకు అసలు ఏంది అసలు. కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టించిన దేవాలయం, ఈ నరసింహశంకర్ దేవాలయం. ఆర్కిటెక్చర్ ఉందా మీకు అసలు, ఎక్స్ట్రాడినరీ ఆర్కిటెక్చర్, మాస్టర్ పీస్ అసలు, అవుట్ ఆఫ్ ద వరల్డ్. మీరే చూడండి అసలు. నాకు తెలిసి అసలు ఇలాంటి టెంపుల్స్ ఈ కాలంలో కూడా బిల్డ్ చేయడం చాలా చాలా కష్టం. ఎందుకంటే అలా ఉందా మీకు ఆర్కిటెక్చర్, వేరే లెవెల్ ఆర్కిటెక్చర్. అంతే చెప్తారు కదా, అవుట్ ఆఫ్ ద వరల్డ్, ఇంకా నో కంపారిజన్. ఇది ఇదే కదా మన భారతదేశం యొక్క గొప్పతనం. ఇదే అమిగోస్. ప్రపంచంలో
వేరే చోట్ల ఇల్లు కట్టడం నేర్చుకున్నప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు, కోటలు, పెద్ద పెద్ద భారీ దేవాలయాలు కట్టారు. అది అమిగోస్ మన చరిత్ర. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూస్తున్నారు కదా, ఈ మందిరాన్ని కట్టి, ఈ దేవాలయాన్ని కట్టి దాదాపు 300-400 సంవత్సరాలు అయితే అవుతుంది. ఆ రోజుల్లోనే ఎలాంటి సిస్టమ్ ఉందో చూడండి. ఈ టెంపుల్ లోపల ఇక్కడ సౌండ్ చేస్తే అక్కడైతే వినిపిస్తుంది, రీసౌండ్ వినిపిస్తుంది. చూడండి బికాస్ ఆ రోజుల్లో ఇంజనీర్స్ అలానే టెక్నాలజీ ఎలా ఉండేదో చూస్తున్నారు కదా బికాస్ ఈ టెంపుల్ మాత్రం ఒక అద్భుతం. ఈ టెంపుల్ నేమే నరోశంకర్ టెంపుల్ బికాస్ ఖచ్చితంగా పంచవటి, నాసిక్కి వస్తే మాత్రం ఈ టెంపుల్ని మాత్రం మిస్ కాకండి. హర్ హర్ మహాదేవ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏనుగు ఆకారంలో మనకైతే ఒకటి కనిపిస్తూ ఉంది. అదేంటో తెలుసా? అది న్యాచురల్ పైప్. అది ఆ రోజుల్లో కట్టడం వల్ల న్యాచురల్గానే టెంపుల్కి యూజ్ చేసిన స్టోన్తో అయితే ఇలా అయితే కట్టేశారు. అది ఎందుకంటే లోపల వచ్చి మహాదేవుడు ఉంటాడు. ఆ మహాదేవుడి మీద పోసిన అభిషేకం, ఇంకా వాటర్, ఇంకా పంచామృతం అన్నీ బయటికి రావాలి కదా, అందుకని అయితే దీన్ని అయితే కట్టారు. చూడండి, ఆ రోజుల్లోనే ఒక అద్భుతమైన శిల్పాన్ని అయితే చెక్కారు. पानी आने के लिए ना? हाँ, पानी और पंचामृत, तीर्थ, अभिषेक करने के बाद जो रहता है ना, वो बाहर आने के लिए ना? ठीक है. और महादेव का नाम नरोशंकर महादेव ना? ఈ పంచవటి నాసిక్లో గోదావరి నది ఒడ్డున చాలా చాలా ప్రాచీనమైన మందిరాలు, అలానే చాలా చాలా మిస్టీరియస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. అందులో ఒక మిస్టీరియస్ టెంపులే శ్రీ అతి ప్రాచీనమైన గంగా గోదావరి మందిరం. మనమైతే ఇప్పుడైతే ఆ మందిరంలోకి అయితే వెళ్తున్నాం. బికాస్ హర్ హర్ గంగే. ప్రెజెంట్ చూస్తున్నారు కదా, ద్వారాలు అయితే మూసున్నారు, తలుపులు అయితే మూసేస్తున్నారు. ఈ మందిరాన్ని కేవలం కుంభమేళా సమయాల్లో మాత్రమే 12 సంవత్సరాలకి ఒక్కసారి, అది అమావాస్య రోజున ఓపెన్ అయితే చేస్తారు. ప్రెజెంట్ చూస్తున్నారు కదా, తలుపులు మూసేస్తున్నారు, ద్వారాలు అయితే మూసేస్తున్నారు, తాళాలు వేసేస్తున్నారు. ఎందుకంటే కేవలం 12 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే తెరవబడే మందిరమే శ్రీ అతి ప్రాచీనమైన గంగా గోదావరి మందిరం అమిగోస్. నెక్స్ట్ ఈ టెంపుల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే 2027 కుంభమేళా సమయాలు అయితే ఓపెన్ చేస్తారు. అంతే అమిగోస్. ఖచ్చితంగా ఆ రోజైతే మీరైతే ఇక్కడికైతే ఖచ్చితంగా వచ్చేయండి అంతే. హర్ హర్ గంగే. జై శ్రీరామ్ భయ్యా, జై శ్రీరామ్. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపి సతి లోక ఉజాగర, రామదూత తులిత బలదామ, అంజని పుత్ర పవన సుత నామ, महावीर विक्रम बजरंगी, सुमति निवार सुमति के संगी, कंचन वरन विराज सुवेशा, कानन कुंडल कुंचित केसा, धातु वज्रा ध्वजा विराजय, कंदे मूंज जनेभूषाजय, रकेसरी नंदन तेज प्रताप महाजगवंदना. జైసా దేశ్ వైసా వేష్ అంటే ఏ దేశంలో ఉంటే ఆ వేషం వేసుకొని అర్థం. అవును, ప్రెజెంట్ నేను వచ్చి మహారాష్ట్రలో ఉన్నాను కదా, అందుకే ఈ మహారాష్ట్ర కల్చరల్ క్యాప్ అయితే పెట్టేసుకున్నాను. అవును, ఇది మహారాష్ట్రలో ఫార్మర్స్ ఉంటారు కదా, విలేజ్లో ఉంటారు కదా, అంటే పెద్ద రైతులు, అంటే ఒక 10 acres, ఒక 15 acres, ఒక 20 acres ఉన్న వాళ్ళు ధరించే టోపీ ఇది మహారాష్ట్ర పల్లెటూరుల్లో. బాగుంది కదా. దీన్నే కల్చరల్ ఎక్స్పీరియన్సింగ్ అంటారు. మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ కల్చర్ని ఎక్స్పీరియన్స్ అవుతా ట్రావెల్ చేస్తూ ఉంటే ఆ ఫీలే వేరే అమిగోస్. నా గురించి ఒక చిన్న ఇంట్రో. నా పేరు దయ, నేను ఒక ట్రావెలర్ని.
గత 3.5-4 ఇయర్స్ నుంచి భారత్ ట్రావెల్ అయితే చేస్తున్నాను. అది లిఫ్ట్ తీసుకుంటూ బై వాక్ చేస్తూ కంప్లీట్ ఇండియా అయితే ట్రావెల్ చేస్తున్నాను.